సినిమా ఆడియో ఫంక్షన్లలో హీరోలను ఆకాశానికి ఎత్తేయడంలో నిర్మాత బండ్ల గణేష్ తర్వాతే ఎవరైనా. తన సినిమా హీరోలను దేవుళ్లతో సమానంగా చూస్తాడు గణేష్. అలాంటి వ్యక్తి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో విభేదాల గురించి ఓ కార్యక్రమంలో మాట్లాడాడు. ఎన్టీఆర్ తో తనకు విభేదాలున్నాయని బహిరంగంగా అంగీకరించాడు. అప్పట్లో అది సంచలనమైంది. తాజాగా ఆ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు గణేష్. ఎన్టీఆర్ తో తీసిన బాద్షా సినిమా వల్ల నాకు నష్టం వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో తీసిన టెంపర్ నాకు లాభాలు తీసుకొచ్చింది. ఎన్టీఆర్ తో నాకు విభేదాలు రావడంలో ఆయన తప్పేమీ లేదు. కేవలం చెప్పుడు మాటలు విని నేనే ఎన్టీఆర్ ను తప్పుగా అర్థం చేసుకున్నా. ఈ విషయంలో ఎన్టీఆర్ కు ఆయన అభిమానులకు క్షమాపణ చెబుతున్నా. త్వరలో ఎన్టీఆర్ ను స్వయంగా కలిసి మాట్లాడతానని బండ్ల గణేష్ అన్నారు. ఇక తను పనిచేసిన దర్శకులలో ఒకరు తప్ప అందరూ తన మనసుకు నచ్చిన వారేనని చెప్పారు. ఆ ఒక డైరెక్టర్ అంటే తనకు చాలా అసహ్యమని, ఆయన పేరు మాత్రం చెప్పనని అన్నాడు. ఆ డైరెక్టర్ రాత్రైతే మందు తాగడం, డ్రగ్స్ తీసుకోవడం వంటివి చేస్తుంటాడని, అతనికి సినిమా అంటే అసలు గౌరవం లేదని, అతనితో ఎందుకు పని చేశానా అని బాధపడుతున్నానని చెప్పాడు గణేష్.